గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మన ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే నాకు అర్థమైంది ఒకటే, మనమన్న బ్రాండ్ అవ్వాలి, లేదా ఒక బ్రాండ్ మన పక్కనన్నా ఉండాలి. ఇప్పుడు ఆ బ్రాండ్‌ని మీరు బ్రాండ్ అవ్వాలనుకుంటున్నారా? బ్రాండ్ పక్కన ఉండాలనుకుంటున్నారా? ఆ బ్రాండ్‌ని ఎట్లా మీరు సంపాదించేది? నేను బ్రాండ్ పక్కన ఉందామనే కదా మొన్నటిదాకా ట్రై చేశాను. ఎవరు అవతల బాగున్నారు, అందుకని నేనే ఒక బ్రాండ్ అవుదాం అనుకుంటున్నా. అంతే, ఇక అంతకన్నా వేరే దారి లేదు. ఇప్పుడు నేను ఎవరి మీద ఇది లేదు, నేను ఎవరి ప్రోద్బలంతో రాలేదు, నాకు ఎవరు లేరు ఇక్కడ. సో నో కులాలు వంశాస్ ఆర్ దేర్. నాకు ఓన్లీ భరద్వాజ గారు, ఫస్ట్ ఆఫర్ ఇచ్చిన భరద్వాజ గారు, తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారు, కొంతమంది నాకు ఇచ్చిన ఆఫర్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి నా గ్రాటిట్యూడ్ ఎప్పుడు వాళ్ళకి నేను చూపిస్తాను. అంతే. ఇప్పుడు భరద్వాజ్ గారు టచ్లో ఉన్నారా? మరి ఆయన హెల్ప్ ఎప్పుడైనా తీసుకుంటారా? హెల్ప్ అనేది ఉండదండి, హెల్ప్ అనేది అసలు ఎప్పుడు ఉండదు. కానీ నాకు హెల్ప్ ఏం చేయరు, జస్ట్ మాట సాయం ఏమైనా ఉంటే. మాట సాయం ఆయన ఏం చెప్తారు చెప్పండి? రిఫరెన్సెస్ కాదు, ఆయన చేసిందే పెద్ద హెల్ప్ కదా. ఆల్రెడీ ముద్ర గుద్ది వదిలేసాడు ఆయన. వీడు సర్టిఫికేట్, ఇప్పుడు మీరు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఐఎస్ఏ ఉంటుంది, అవునా? ఐఎస్ఏ మార్క్ ఉంటుందా, టీఎం మార్క్ ఉంటుందా, ట్రేడ్ మార్క్ ఉంటుందా? భరద్వాజ గారు నాకు అది ఇండస్ట్రీ ప్రెసిడెంటే, వీడు పనికొస్తాడు అన్న తర్వాత అది నమ్మనోళ్ళ గురించి ఆయనే మాడతాడు. ఆయన నమ్మాడు కదా, అది జాలు నాకు అంటున్నా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఆఫర్ ఇప్పించండి అట్లా నేను అడగను, అలా అడగకూడదు మనం. ఎందుకంటే ఆయనకి నేను గ్రాటిట్యూడ్ చూపించాలి తప్ప ఆయనకి నేను ఒక మైనస్ పాయింట్ లాగా, ఒక తలనొప్పిలాగా ఉండకూడదు. నేను ఎప్పుడు ఎవరిని ఆబ్లిగేషన్ తీసుకోను, ఆబ్లిగేషన్ చేయను. సింగర్స్ కూడా అంతే, నా దగ్గర ఇండివిజువల్గా వస్తారు, ఎవరి పేరు చెప్పి రారు. లిరిక్ రైటర్స్ కూడా అంతే, నాలానే రమ్మని చెప్తాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి మా మదర్ ఫాదర్ని. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, ఏమంటారు అలా, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాను వచ్చా. సో దట్ ఏంటంటే నేను రెగ్రెట్ ఫీల్ అవ్వను. ఫ్యూచర్లో ఎప్పుడు మా మదర్ ఫాదర్ని తిట్టలేను, మీ వల్ల ఇలా అయ్యాను అనలేను కదా. నాకు నేనే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ, అంటే ఐఎమ్ హ్యావింగ్ ద రెస్పాన్సిబిలిటీ, అంతే. ఇన్ని ఆర్ట్స్ నేర్చుకున్నారు కదా, ఎక్కువగా ఫోకస్డ్గా మ్యూజిక్ డైరెక్టర్గానే ఎందుకు పెట్టారు మరి? డైరెక్టర్గా మ్యూజిక్ ఇన్ని ఆర్ట్స్ నేర్చుకోలేదండి మీరు. అది హార్మోనియం వచ్చి మీకు, కీబోర్డ్ ప్లేయర్, దట్స్ ఆల్సో రిలవెంట్ టు ది మ్యూజిక్ కదా. ఇప్పుడు హార్మోనియం హిందుస్థానీ నేర్చుకున్నాను, తర్వాత కీబోర్డ్ నేర్చుకున్నాను, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గానే వచ్చా కదా. కదా మీరు ప్లేబ్యాక్ సింగర్ అంటే పాడాల్సి వచ్చింది, విలన్ లాగా. విలన్ ఎలా చేశాను, చేయాల్సి వచ్చింది. అట్లా ఒక సినిమాలో అనంతం అనే సినిమా ఉంది, ఆ సినిమాలో పాటలు ట్రాక్ పాడాను నేను. ట్రాక్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఫస్ట్ పడతారు వేరే వాళ్ళు, రఫ్గా పాడతాం, అది పాడి అది విని సింగర్స్ కి పంపిస్తారు. అలా నేను ట్రాక్ పాడాను. నేను యాక్చువల్లీ సింగర్ని కాదు. ఓకే, సింగర్ని కాదు, నేను ఎక్కడ నేర్చుకోలే. నేర్చుకుంది ఇన్స్ట్రుమెంటల్. నేను కీబోర్డ్ ప్లేయర్ని, హార్మోనియం ప్లేయర్ని, అంతవరకే. మ్యూజిక్ కంపోజర్ని, అంతవరకే. పాడేవాడిని కాదు, నేను సింగర్ని కాదు, నేర్పించిన వరకే. అయితే ఏమైందంటే అప్పుడు రఫ్ ట్రాక్ అయితే నాలో ఒక ప్లస్ మైనస్ ఉంది. నేను గొప్పగా పాడలేను, బేసిక్ సింగర్ నేర్పించేంత వరకు పాడతా అంతే. కానీ నేను గొప్పగా పాడేది కూడా నాలో పాయింట్ ఉంది, అది నాకు తెలియదు, పాడాక తెలిసింది. వెస్ట్రన్ కల్చర్, నేను విపరీతమైన వెస్ట్రన్ స్టైల్ బాగా పాడతా. అది రఫ్గా ట్రాక్లు పాడాక తెలిసింది. అవి అట్లా ఉంచేస్తారు ఆ సినిమాలో. అయ్యో అట్లా ఉంచకండి, రఫ్గా పాడింది. మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి దాన్ని కొంచెం పాలిష్ చేసి, ఇప్పుడు మనం రిలీజ్ చేస్తామంటే ఫైనల్ అవుట్పుట్ కదండి, ఇట్ షుడ్ బి గుడ్ కదా. అందుకే మళ్ళీ పాడి దాన్ని సరిగ్గా సరి చేసి అప్పుడు వదిలే. దానిలో ఏంటంటే నేను అన్ని పాడనని ఒట్టేసుకున్నా. నేను కొంతమంది చూసి నేర్చుకున్నా, మన ఆర్పి గారిని, చక్రి గారిని చూసి నేర్చుకున్నా, మన వాళ్ళు చూసి నేను కొన్ని నేర్చుకున్నా. ఎందుకంటే వాళ్ళన్నీ పాడిన పాటలు ఇంటికి వెళ్ళిపోయినాయి, మొనాటినే వస్తుంది అంతే. ఇప్పుడు పాటలు మీకు నచ్చిన పాట ఎంచుకోవాలి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఈజ్ బెస్ట్. ఏఆర్ రెహమాన్ ఎప్పుడు అతని పాటను అతను కూని చేసుకున్న సందర్భం లేదు, అతను పాడి. సో చక్రియను ఆర్పిని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే అది నేర్చుకున్నా, సోలో పాడొద్దురా అని. అన్ని సోలో పాడేయకూడదు, మీకు మీ వాయిస్కి ఒక ధర్మం ఉంటుంది, వాయిస్ కల్చర్. అది సూట్ అయింది మీరు ఎంచుకుంటే మీరు ఫ్లరిష్ అవుతారు, పాట ఫ్లరిష్ అవుద్ది. ఇది బేసిక్ ధర్మం. నేనేంటంటే ఆ సినిమాలో వెస్ట్రన్ సాంగ్స్ ఉన్నాయి అన్ని, ఒకటి మెలోడీ ఉంది, అది కూడా నాది ఉంచేద్దాం డైరెక్టర్ అంటే అది దీపుతో పాటించా కావాలని పట్టుబట్టి. నేను కొట్టేసుకున్నాను రా బాబు, సింగర్స్ని ఫుడ్ కొట్టొద్దురా అన్న, లిరిక్ రైటర్స్ ఫుడ్ కొట్టకూడదు, ఎవడు చేయాల్సింది వాడు చేయాలన్నా. అలా చెప్పిన నన్నే ఫుడ్ పెట్టకుండా, వర్క్ ఇవ్వకుండా ఖాళీ కూర్చోబెడితే ఏమైంది, పల్లెని వాడు పిల్లి తలకాయ కొరికాడంట, అట్లాగే తయారవుద్ది. ఇప్పుడు నాకేం చేసేది, మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం వచ్చినోడిని, ఆ గ్యాప్లు ఎక్కువసరికి ఏమైపోయింది, గ్యాప్ల మీద గ్యాప్లు. సరే మనం వేరేది కూడా ట్రై చేద్దామని అనిపించింది. సో ఇదేమైనా నేర్చుకొని రాలా, నేర్చుకొని వచ్చింది ఓన్లీ మ్యూజిక్ వరకే, కొంతవరకు మ్యూజిక్ నేర్చుకొని వచ్చా, మన హిందుస్థానీ వరకు.
మిగతావి ఏంటంటే గ్యాప్ల వల్ల ఏమైందంటే ఫుడ్ లేకుండా పోవటం ఇవన్నీ వల్ల ఆటోమేటిక్గా మనకి వేరే ట్రై చేద్దాం అని ఫీలింగ్ వస్తుంది ఖాళీ కూర్చున్నప్పుడు. అవును. లేదా ఏమవుతుందంటే ఐడిల్ మ్యాన్స్ వర్క్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్ అయిపోద్ది. మీకు మైండ్లో పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఉండకూడదు ఎవరు. నేనైతే ఉండలేను కూడా. అందుకే నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఇట్లా చేద్దామని ఆ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు చెప్పాక ఎంత ఆడది అది మీరు మైండ్లో ఎడిట్ చేసుకోండి. అదే ఆ డెమో తీసి డైరెక్షన్ తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోతే ప్రొడ్యూసర్స్ అందరూ ఏమన్నారంటే కొంతమంది మంచి క్వశ్చన్ వేశారు. మీరు ఇందాక మంచి క్వశ్చన్ ఒకటి వేశారు. అలాగే మంచి క్వశ్చన్ ఒక ఆయన వేశారు అనమాట. మీరు ఎవరన్నా సీనియర్ డైరెక్టర్ దగ్గర పనిచేశారా అన్నారు. ఏ రాజమౌళి, పూరి జగన్నాథ్ వీళ్ళ దగ్గర పనిచేశారా అంటే పనిచేయలేదు సార్ అన్న. పనిచేస్తే బాగుండేది సార్ అన్నారు. ఏ అన్న అంటే వాళ్ళ పేరు చెప్పుకొని మేము స్టిక్కర్ వేసుకొని కొంచెం బిజినెస్ చేసుకునేవాళ్ళు అన్నారు. ఓకే ఓకే అన్న. తప్పే ఉంది, అది మార్కెట్ టెక్నిక్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు అది. ఓకే నిజమై ఉండొచ్చు అండి అన్న. పని చేస్తే బాగుండే సార్ అంటే ఇప్పుడు ఇంకేం చేయలేనండి అన్న. ఇప్పుడు నేను అప్రెంటిస్ చేరి అసిస్టెంట్ అయ్యి అసోసియేట్ డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ అవ్వాలంటే ఒక డేకే ఎగిరిపోద్ది. అంటే 10 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోద్ది. నేను 10 సంవత్సరాలు ఉంటాను లేదో నాకే తెలియదు. సో ఇప్పుడు నేర్చుకోలేం కదా, కష్టం అండి అన్న. నాకున్న నాలెడ్జ్తో డెమో తీశాను. ప్రాక్టికల్గా ఉంటాను నేను. డెమో తీశాను కదా, మీకు డెమో చూసి నేను డైరెక్టర్ అవ్వగలతో నమ్మకం ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. ఇప్పుడు దీనిలో ఏమి మొహమాట పట్టమే ఉండదు, ఇక్కడ ఏమి ఉండదు, నమ్మకమే ఉంటుంది. నా నమ్మకం ఇంకా దారుణంగా ఉంటుంది, అంటే ప్రాక్టికల్గా ఉంటుంది. నేను అందుకని నేనే వేరే ప్రొడ్యూసర్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నేనే నా కారు అమ్మేసి ఆ డబ్బుతో డెమో తీసా. కారు అమ్మి మరి? ఎందుకంటే కారు ఎప్పుడే కొనుక్కోవచ్చు డబ్బులు ఉంటాయి, కానీ మనలో చిప్పు ఉందో తెలుసుకోవాలంటే వీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్. అంటే ప్రాక్టికల్గా మనం చేసి చూసుకోవాల్సిందే. సో యాక్టింగ్ కూడా చేశారు కదా, అటువైపు ఏమన్నా మళ్ళీ ట్రై చేశారా? లేదండి, చేయాల్సి వచ్చింది అన్నాక. అందుకని అదే ఇప్పుడు ఏమైనా ట్రై చేయాలని? అదే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. సో పట్టువదలని విక్రమార్కుడిలాగా 30 years కాదు తేల్చుకుంటాను నేనా సక్సెస్. ఎంతకాలం ఉండకూడదండి అంటున్నా. ఇప్పుడు మనం ఊడిపోయే ముక్కలా ఉండకూడదు. ఎందుకు కొంతమంది 40 yearsలో ప్రూవ్ చేసుకునే వాళ్ళు కొన్ని ఇప్పుడు టాటా బిర్లాలు కొంతమంది ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. వాళ్ళు 40 years తర్వాత బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మీరు కూడా అట్లా ఏమైనా సక్సెస్ అవుతారేమో, అందుకేనేమో టైం హ్యాస్ టు కమ్. యు ఆర్ ట్రైయింగ్ యువర్ లెవెల్ బెస్ట్, టైం విల్ డెఫినెట్లీ కమ్. థ్యాంక్స్ అండి. యా. సో ఇండస్ట్రీలో ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ మళ్ళీ ఫైనల్గా సినిమాలు ప్రొడ్యూస్ చేసి కూడా చేతులు కాల్చుకున్నారు అనమాట మీరు. బాగా తగలాడిపోయినాయి, కాల్చుకోవడం కూడా కాదు. ఏం సినిమాలు చేశారు? అనుకున్నతో ఏంటంటే ఒక సినిమా, తర్వాత యురేకా సాగామిక, తర్వాత ఇప్పుడు రీసెంట్గా సీతాలు అనే ఒక సినిమా చేశాను. అంటే ఫిమేల్ ఓరియంటెడ్, అది కల్ట్ ఫిలిం. తర్వాత ఇంకో సినిమా కూడా చేశాను, ధనమేర అన్నిటికీ మూలం అని ఆ సినిమా. ఇప్పుడు ఆ 2 సినిమాలు రెడీగా చేస్తున్నాం మార్కెట్ కోసం. ఇప్పుడు తిరగాలి ఇక.